ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారా? ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనము. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఆధునిక ప్రపంచంలో మానవునికి అన్నీ ఉన్నాయి, కానీ శాంతి లేదు, నెమ్మది లేదు, సమాధానము కరువైంది. ఎప్పుడూ కలవరము, ఆందోళన, తెలియని భయము వెంటాడుతూ ఉంటుంది. దీని ద్వారా శారీరక, మానసిక, ఆత్మీయ ఒత్తిడి, రోగాలు మరియు వ్యాధులు అనేకములు పెరిగిపోతూ ఉన్నాయి. ఈ విధమైన జీవితము దేవుడు మానవునికి అనుగ్రహించలేదు. నిత్యము కలవరము, భయము, అశాంతితో కూడిన జీవితము దేవుడు మానవునికి ఇవ్వలేదండి. కానీ పూర్ణ శాంతి అనుగ్రహిస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఎప్పుడైతే నీ మనసు ఆయనపై ఆనుకొనునో, నీవు ఆయన యందు విశ్వాసం ఉంచుతావో, అప్పుడు పూర్ణ శాంతి అన్ని పరిస్థితుల్లో, అన్ని సమయాల్లో నీవు నిలబొట్టకు, జయించుటకు దేవుడు తన కృప అనుగ్రహిస్తాడు. ఈ వాగ్దానము పొందుకుంటకు రండి, కలిసి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధమైన మా ప్రియమైన పరలోక తండ్రి, మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానంకి మీకు ఎంతో స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. ప్రభా, ఎందరైతే ప్రార్థనలో ఏకీభవించున్నారో ప్రభా, శాంతి లేక ప్రభా, సమాధానం లేకుండా అనారోగ్య పరిస్థితులతో ప్రభా, అనేకమైన కలవరములతో ప్రభా నీ బిడ్డలు ప్రార్థనలో ఏకీవించినారో ప్రతి ఒక్కరిని ప్రభా మీరు జ్ఞాపకము చేసుకోమని వేడుకొంచున్నాం. మొర ఆలకించమని, ప్రార్థనకు చెవియొగ్గమని, జవాబు దయచేయమని, ప్రభా కష్టాల్లో కడతీర్చమని, కన్నీరు తుడిచి ప్రభా అయ్యా గొప్ప విజయము నీ బిడ్డలకు దయచేయమని, ఆరోగ్యము, నెమ్మది, విడుదల, స్వస్థత, రక్షణ ప్రార్థనలో ఏకీవించిన ప్రతి ఒక్కరికి ప్రభా వారి అవసరతలను మీరు అనుగ్రహించమని వేడుకొంచు. మీకే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు సమర్పిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వేడుకొనుచు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.